బ్రదర్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, 175కి 175 నేనే గెలుస్తా అంటూ కూడా మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రధానంగా ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అందరూ మార్చి కొత్త మొహాలనే, లేదంటే ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక తెలుగుదేశం పార్టీ తరపున ఒక కార్యకర్తగా లేదా ఒక నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలపై ఈ ఎమ్మెల్యేలందరినీ సిట్టింగ్ చేయడము జరుగుతుంది. ఈ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన గోపాల్ రెడ్డి సార్ అంత మెజారిటీ తేవడం వల్ల ఆయనకు కొంత దిమ్మి తిరిగినట్లా చేసినాడు. దానికోసము ఈ రాబోయే కాలంలో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తేగిన ఏడన్నా మేము కానీ చిన్న చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు ఇవన్నీ ఊర్లు విడిచిపెట్టి అక్కడ కర్ణాటక, తమిళనాడు చేరుకోబడుతుంది. మళ్ళీ ఆయన వస్తే చాలా కష్టము. మా ఇట్లా న్యాయ బ్రాహ్మణ సంఘాలకు, బీసీ సంఘాలకి ఇంత చాలా బరువు కష్టము. మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన బీసీ సంఘాలకంతా అండగా ఉండి అన్ని పనులు చూసుకుంటాడని మేము అనుకుంటాడేది. సో అంటే ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కూడా రాజకీయ పబ్బం గడుపుతున్న పరిస్థితి. నిజంగా ఆయన నా అంటున్నందుకు నా అనుకున్న వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయగలిగాడు ఆయన? సార్ ఇప్పటి వరకు ఏం లేదు సార్. మాది బీసీ దాంట్లో కానీ కొంతమందికి ఆ రోజు ఏమన్నాడు, మీకు షెడ్ స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి బీగాలు వేసి మీకు హ్యాండ్ బార్ చేస్తాను అన్నాడు. ఈ పొద్దు ఏం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అసలు కొన్ని భూములని పెండింగ్లు పడినాయి. 3% వచ్చిండే 4% ఎక్కడ కానీ ఇల్లు రావడం లేదు. ఇది ఆయన పరిస్థితి. ఆయన ఊరినే మా బీసీ వాళ్ళకని చేసిండేది ఏం లేదు. మంగళ షాపుకి వచ్చి 6 నెలలకు 10,000 రూపాయలు వేస్తున్నాడు. మహిళలకు వచ్చి 18 ఏళ్ళకి వచ్చి వాళ్ళకు అనవసరంగా నెలకు 6 నెలలకు 18,000 రూపాయలు వాళ్ళకి వేస్తున్నాడు. అయినా మాకు న్యాయ బ్రాహ్మణ సంఘాలకు ఏం చేసిండేది ఏంది లేదు. ఈ 10,000 రూపాయలు తప్ప ఏం లేదు. రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వస్తే మా పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుపడుతుందని మా కోరిక అంతే. సో ఏంటి అసలు ఈరోజు రాష్ట్రం అంతా ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు అది చేయలేదు, ఇది చేయలేదని చెప్పి అందరూ రోడ్ల మీదే ఉన్న పరిస్థితి. దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం సంగతి దేవుడెరుగు. కానీ వాళ్ళ మీదే తిరిగి విమర్శలు చేసి వాళ్ళందరికీ ఒక పార్టీ రంగు పులిమే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 172 సీట్లు తెచ్చాడు. దానికి రెట్టింపుగా మేము కానీ ఇతూరి మా నాయకుడు 160 సీట్లు మాకు కన్ఫర్మ్ వస్తాయని మాకు నమ్మకం ఉంది. ఇతరు మొత్తం అంతా మార్పు వచ్చేసింది. మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కడ చూసినా కానీ టీడీపీ ఎక్కువ కనబడుతుంది. అవును సార్, ఆయన అంటాడు 175 అంటున్నాడు ఆయన. ఈ ఎలక్షన్లో ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇంతకుముందు ఫస్ట్ మాకు కానీ 20 సీట్లు వచ్చాయి. ఇతరు మేము 160 సీట్లు మేము రిన్ అవుతాయి. దానికోసము ఇతరు ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సార్ వస్తేనే మా ఇట్లా న్యాయ బ్రాహ్మణులకు బీదోళ్ళకి పని చేసుకునే వాళ్ళకి ఆయన సహకరిస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. అది ప్రధానంగా ఈరోజు అనంతపురం డిస్టిక్, ఉమ్మడి అనంతపురం జిల్లా ఏంటి పరిస్థితి? అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? అక్కడ కానీ రాజకీయాలు ఉన్నాయి సార్. అక్కడ కానీ మా అనంతపురం జిల్లా కానీ కొంత టీడీపీని ఎక్కువ కనపడుతున్నాయి. రాయదుర్గము, ధర్మవరము, మన పెనుగొండ, మడకశేర ఇక్కడంత లెక్క ఎక్కువ టీడీపీ ఎక్కువ కనబడుతుంది. సింగనమాల మొత్తం అంత లెక్కను. మాకు అర్బన్ ప్రభాకర్ చౌదరి అన్న గారు మాకు అండగా ఉన్నాడు. మాకు బాగా మేము అన్న దగ్గర బాగా పనులు చేస్తున్నాము. మాకు అన్న బాగా ఆకట్టుకుంటున్నాడు. మాకు ఏమి వచ్చినా మేము మాకు సపోర్టు. మేము అన్న దగ్గర 24 అవర్స్. కియా మాకు వచ్చి 50 కిలోమీటర్లు వస్తుంది అనంతపురం నుండి. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? ఆ కంపెనీ పరిస్థితి సార్ ఇప్పుడు అదంతా తాడతూడ మధ్య టైప్ అయిపోయింది. ఆ చంద్రబాబు సార్ ఉన్నప్పుడు బాగుండే కియా పరిస్థితి, ఇప్పుడు అంతగా లేదు. సో ఎన్నికలు వచ్చేసినాయి సరే, ఏ పార్టీ సపోర్ట్ ఉండేవాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ ఉంటారు, న్యూట్రల్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో పాదయాత్ర చేస్తూ ఏవైతే హామీలు ఇచ్చారో నాయి బ్రాహ్మణులకు కావచ్చు, ప్రధానంగా బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు అండ్ యువతకు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే 99% మేము పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. వాస్తవ రూపంలో నిజంగా ఆయన చెప్పినంత అమలు అవుతుందంటారు రాష్ట్రం? సార్ మేము మా నాయనలో తరతరాల నుండి మేము 25 సంవత్సరాల నుండి టీడీపీ దాంట్లో ఉన్నాము. ఇంతవరకు మాకు న్యాయబరం సంబంధించినది ఏ చిన్న పోస్టు మాకు టీడీపీలో కానీ రాలేదు. కష్టపడుతున్నాం, చేస్తున్నాం, తిరుగుతున్నాము, జనాలను ఆకట్టుకుంటున్నాము, ప్రతి మీటింగ్లు పోతాము, కలుస్తాము, అందరినీ చేస్తున్నాం. మాకు ఇంతవరకు మా న్యాయ బ్రాహ్మణ సంఘాలకి ఆ పోస్టు మాకు ఇంకా లేదు సార్. ఇంకాను దీనికని మేము అనంతపురం అర్బన్ నుండి ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్కి విజయవాడకి పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు సార్ని కలసాలని మేము కానీ ఇక్కడికి వచ్చినాం. సో ఇప్పుడు
పార్టీలు ఎమ్మెల్యేలని ఎంపీలని మారుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీ జిల్లాకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో ఆయన ఎలాంటి వీడియోలతో అందరికీ ఫేమస్ అయ్యాడో తెలిసింది. ఆయన సీటు తీసేసి బెంగళూరు కర్ణాటక నుంచి ఒక లేడీని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా సీట్ ఇచ్చిన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అక్కడ వైసీపీ? సార్ ఈ తూరి వైసీపీకి ఎట్లా అంటావా, ఇప్పుడు కొన్ని సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్గులు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన ఆలోచన చేసుకొని ఎవరికి ఆయన వైఎస్ఆర్ సీట్లు కన్ఫర్మ్ చేస్తాడేం కదా మనకేం తెలియదు ఇంతవరకు అయింది. ఇప్పుడు సీట్లు మార్చినంత మాత్రాన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? లేదు సార్, ఇది వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చేది రోంత ఇబ్బందేను. ఎట్లా అంటావా, కొన్ని సార్లు కానీ చెడ్డ పేర్లు వస్తున్నాయి, అది వస్తున్నాయి దాన్ని బట్టి. సో ఓకే, ఇప్పుడు రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డికి కంచుకోటలుగా చెప్తారు. రాయలసీమలో అనంతపురం జిల్లా ఒకటే కొంచెం టీడీపీకి సపోర్ట్గా ఉంటుంది. ఈసారి ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేదంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా మారే అవకాశం ఉందంటారు? సార్ ఇంతకుముందు రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన బాగుంది, ఆయన బాగా చేసేవాడు, మహానుభావుడు. ఆయన పరిపాలన పేదలకు కానీ రైతులకు కానీ అంతా బాగా ఆకట్టుకుండేవాడు, బాగా మంచి నాయకుడు అన్న రాజశేఖర రెడ్డి అన్నగారు, మంచి మహానుభావుడు. ఆయన దుర్మార్గం చెందినాడు కాబట్టి అప్పుడు రొంత పరిపాలన అనేది రొంత లేదు సార్. ఆయన ఉన్నప్పుడు బాగుండే మహానుభావుడు, బాగా చేసినాడు సార్ పరిపాలన. మరి అవన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారతాయా? వ్యతిరేకంగా మారుతాను సార్. ఇప్పుడు అదే వ్యతిరేకంగా మారాలనే కదా మారుతాయని సీట్లు ఎమ్మెల్యేగా షిఫ్టింగ్ చేస్తున్నాడు కదా మొత్తం అందరు. నేను